మెగా డాటర్ నిహారిక ఏ విషయమైనా బోర్డుగా మాట్లాడిస్తుంది. మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి హీరోయిన్ నిహారిక అనే చెప్పాలి. పెద్దగా సినిమాలలో నిహారిక సక్సెస్ సాధించినప్పటికీ ఎప్పుడు వార్తల్లో నిహారిక ఉంటూనే ఉంటుంది. ఇక ఇటీవల ఆగస్టు 9వ తేదీన కమిటీ కుర్రాలు అనే టైటిల్తో తెరకెక్కే సినిమాలో నిహారిక హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్కు సంబంధించి అనేక ఇంటర్వ్యూలను ఇస్తున్న నిహారిక తాజాగా రామ్ చరణ్ గురించి ఎవరికీ తెలియని విషయాలు చెప్పింది. రామ్ చరణ్ పెద్ద చీటర్, పెద్ద మోసగాడు అంటూ నిహారిక రామ్ చరణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల తాను నూతన గృహప్రవేశం చేశానని, ఆ సమయంలో రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా అంతా తన ఇంటికి వచ్చారని పేర్కొన్నది. అయితే తన కొత్త ఇంటికి అందరూ వచ్చిన సందర్భంలో అప్పుడు బయట బిజీ మర్చిపోయి అందరూ సరదాగా 2.5 గంటల పాటు ఆడుకున్నామంటూ చెప్పింది. చిన్నపిల్లల మాదిరిగా తామంతా దంషరాట్స్ ఇలా చాలా ఆటలు ఆడుకున్నామని, మేమంతా ఆడుకోవటం తాను మర్చిపోలేని ఒక మెమరీ అని నిహారిక తెలిపింది. అంతేకాదు, ఏ ఆట ఆడినా రామ్ చరణ్ చీటింగ్ చేస్తాడని, రామ్ చరణ్ అన్న పెద్ద చీటర్ అంటూ నిహారిక తెలిపింది. గేమ్ చేంజర్ ఆటను బాగా మార్చేస్తాడని, ఎప్పుడు ఆటలో తానే గెలుస్తాడని నిహారిక చెప్పింది. ఇక పవన్ కళ్యాణ్తో తన అనుబంధాన్ని గురించి చెబుతూ పవన్ కళ్యాణ్ ఎప్పుడు తనను తల్లి అని పిలుస్తాడని, ఇటీవల ఒక సందర్భంలో నిహారికను చూసి జిరాఫీలా ఉన్నావని అన్నాడని నిహారిక చెప్పింది. మెగా ఫ్యామిలీలో అందరూ తనను గారాబంగానే చూస్తారని, తనని అందరూ ఇష్టపడతారని, తనకి కూడా అందరి మీద అంతే ప్రేమ ఉంటుందని నిహారిక పేర్కొన్నది. తాజాగా నిహారిక ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కమిటీ కుర్రాలు సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటున్న నిహారిక మెగా ఫ్యామిలీకి చెందిన అనేక రహస్యమైన సీక్రెట్స్ను, ఎవరికి తెలియని బండారాన్ని బయట పెడుతూ ఉండటం అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. మరి నిహారిక తెలిపిన సీక్రెట్ గురించి మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే మీరేమనుకుంటున్నారో అందరికీ తెలుస్తుంది కాబట్టి అలా వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీ సమయమైనా పోతుందా ఫ్రెండ్స్? నేను జేబుల్లో ఏమన్నా డబ్బులు నేను కొట్టేస్తున్నానా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా.